హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు దసరా నవరాత్రుల్లో రెండో రోజు కదండి. అదిగాక మంగళవారం కూడా వచ్చింది కదా. ఇక పెందలాడ లెగిసి పని చేసేసుకుందాంలే నేను లెగిసి ఇట్లా బాల్కనీ కడుక్కొని గేట్లు ముందు కడుక్కొని ముగ్గులు పెట్టేసేసుకున్నానండి. ఇలా ముగ్గులు పెట్టేసుకొని లోపలికి వచ్చాక మా కిట్టు అల్లరి చేస్తున్నాయండి. ఫుడ్ వేయాలన్నట్టుగా అల్లరి చేస్తున్నాయి. సరే ఇవి అల్లరి చేస్తున్నాయి కదని వీటికి ఫుడ్ వేస్తే వీటితో మాట్లాడుతూ ఉంటానండి. నేను వీటికి ఫుడ్ వేస్తే మాట్లాడుతూ ఉండగా నేను లోపలికి వెళ్ళానండి. వంటింట్లోకి వెళ్ళి పొయ్యి తుడుచుకొని ముగ్గు పెట్టేసేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ పెట్టేసుకున్నానండి. పెట్టేసేసుకున్న తర్వాత మళ్ళీ భక్తి టీవీ పెట్టుకున్నానండి. నాకు భక్తి టీవీ పెట్టుకోవడం బాగా అలవాటు అండి. మార్నింగ్ లేవగానే పెట్టుకుంటాను. అమ్మవారి స్తోత్రాలు ప్రవచనాలు వింటూ ఉంటాను. ఆ తర్వాత టీ పెట్టుకొని ఎంత పని చేసుకున్నా ముందు టీ పడాలి కదండి మనకి. టీ పెట్టుకొని టీ తాగానండి. టీ తాగిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి అమ్మవారికి ఈరోజు మేము ప్రసాదం చేస్తున్నామండి. మా ఇంటి అమ్మవారు అని చెప్పాను కదండి. నేను ఇలా ప్రసాదాలు చేసుకున్నానండి. శనగలు, పులిహోర, పాయసము, ఆ తర్వాత మనం గారెలు, వడపప్పు, పానకం, సలివిడి అలా చేసుకున్నానండి. ఇంట్లో అమ్మవారి దగ్గర నేను పెసర గారెలు చేశానండి. ఇవాళ గాయత్రి అమ్మవారికి పెసరపప్పుతో చేసిన నైవేద్యం ఏమైనా పెట్టుకుంటే మంచిది అన్నారని నాకు తెలిసిందండి. సర్లే నేను పెసర గారెలు పెట్టి ఇలా తాంబూలం పెట్టి కొద్ది పులిహోర పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నానండి. మా అమ్మవారు చూడండి ఎంత కలగా ఉండారో. ఆ తర్వాత మేము గుడికి బయలుదేరుతున్నామండి. గుడికి బయలుదేరుతుంటే మా టోబీ వచ్చి ఎక్కడికి వెళ్తున్నాం అనుకొని అడ్డం పడుతుందండి. మా టోబీని లోపల పెట్టి మేము గుడికి బయలుదేరామండి అందరము. ఆ తర్వాత మేము గుడి దగ్గరికి వచ్చామండి. మా అమ్మవారు అంకమ్మ తల్లి అండి. మా అమ్మవారికి మా శ్రీవారు దండేస్తున్నారండి. పక్కనే నేను ఉండానండి. చూడండి. ఆ తర్వాత బయట పోతురాజు స్వామి ఉంటారు కదండి. పోతురాజు స్వామికి దండేద్దామని బయటకు వస్తే మా మనవరాలండి, మా బావగారు వాళ్ళ మనవరాలు, నేను వేస్తాను తాతయ్య అంటుంది. అంటే మా వారు చిన్న తాతగారు అవుతారు కదండి. లేదులేని మళ్ళీ ఆ పాపాటి వెళ్ళిపోయిందండి. ఇక స్వామికి కూడా దండేసి లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళిన తర్వాత మేము తీసుకెళ్ళిన నైవేద్యాలన్నీ అక్కడ పెట్టామండి. మా అక్క చేత చేపిస్తున్నామండి. మా ఇంటికి పెద్ద ఆవిడ కదండి. మా అక్క చేత చేపిస్తే మాకు మంచిదని మేమందరం అట్లా అనుకుంటాం. మా అక్క చేతే చేపిస్తామండి. నిన్న సాయంత్రమే నేను పసుపు కుంకుమ గాజులు చీర ఇచ్చి వస్తే వాళ్ళు కడతారండి అమ్మవారికి. ఈరోజు నేను తీసుకున్న చీర అండి, అమ్మవారికి కట్టిన చీర. ఇట్లాగే అందరం అండి ఫ్యామిలీలో వాళ్ళందరం ఇలా తీసుకొని రోజుకొకళ్ళం ప్రసాదాలు చీర ఇచ్చి వస్తామండి. చాలా బాగా జరిగిందండి. మా అమ్మవారు అయితే చాలా కలగా కనిపిస్తున్నారు. చూడండి అండి. అందరం బాగుండాలి, అందరికి ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాను. అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత బయట పోతురాజు స్వామి గారు కూడా హారతి చూపిస్తుందండి మా అక్క. చూడండి అండి. అమ్మవారు నాకు ఇవాళ ఇంకా బాగా కలగా కనిపిస్తున్నారండి. మరి నేను ఎక్కువగా అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉంటాను, నాకేనా అని అనుకుంటూ ఉన్నానండి. రోజుకు ఒకళ్ళు ప్రసాదం ఇస్తాం కదండి. ఈరోజు మేము ఇచ్చామని ఇట్లా మా పేర్లు రాశారండి. అమ్మవారి పూజ చేసేసుకొని ఇలా బయట కూర్చొని నైవేద్యాలు కూడా ఇచ్చాం కదా అమ్మవారికి. ఆ తర్వాత బయట కూర్చొని అందరము పెట్టిన ప్రసాదాలు తింటా కూర్చున్నామండి. కానీ చాలా ప్రశాంతంగా ఉండిద్దండి. చుట్టుపక్కల వాతావరణం బాగుండిద్దండి. చాలా పొలాల మధ్యలో ఉండిద్దండి గుడి. చాలా బాగుండిద్దండి. ఆ తర్వాత చూడండి, మా చిన్న మామగారు ఒక ఆయన కొబ్బరి ముక్కలు తీస్తున్నారండి. మా వారు అటు పక్కన కూర్చున్నారండి. ఆయన మా వారండి. నేను నుంచొని ఏమన్నా కావాలంటే అందిస్తున్నానండి. ఇటు పక్క వీళ్ళందరూ తలా ఓ పని పెడతా ఉంటున్నారండి ప్రసాదాలు. ఇటు మా వారికి నేను ఇచ్చానండి. ఆ తర్వాత అంతా బాగా జరిగిందని మా పాప నేను అనుకుంటా వస్తున్నామండి. మనసుకు ప్రశాంతంగా ఉంది, బాగా జరిగింది చిన్న అనుకుంటా వస్తున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.